కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలులో దారుణంగా విఫలమైంది. 500కే గ్యాస్ సిలిండర్ పథకం కొందరికే పరిమితమైంది. తెల్ల రేషన్ కార్డు కలిగి విద్యుత్ జీరో బిల్లుకు అర్హత సాధించినా వంట గ్యాస్ సబ్సిడీ మాత్రం వర్తించని పరిస్థితి నెలకొంది. దీంతో నిరుపేదలకు ఎప్పటి మాదిరిగానే వంట గ్యాస్ ధర భారంగా తయారైంది. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా బీపీఎల్ కుటుంబాలను అర్హులుగా గుర్తించి జీరో బిల్లు వంట గ్యాస్ సబ్సిడీకి లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2 పథకాలకు కూడా తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. వాస్తవంగా మహానగరంలో సుమారు 17.21 లక్షల కుటుంబాలు తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉండగా అందులో సుమారు 11 లక్షల కుటుంబాలకు మాత్రమే విద్యుత్ జీరో బిల్లు వర్తించింది. 500 రూపాయలకు వంట గ్యాస్ మాత్రం అందులో కేవలం 2 లక్షల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తోంది. గ్యారంటీ పథకాల కింద బీపీఎల్ గా అర్హత సాధించినా సబ్సిడీ వర్తించకపోవడంతో పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు సరిత అండి. లేదండి, ఇప్పటివరకు అయితే మాకు ఎలాంటి స్కీమ్ అయితే రాలేదు. గవర్నమెంట్ తరపు నుంచి 2500 స్కీమ్ అని చెప్పారు. ఆ స్కీమ్ మాత్రం ఇప్పటివరకే అమలు అయితే కాలేదు. ఇంకోటి జీరో బిల్ అని చెప్పారు, అది కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు.